బాబుకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం. సంగీత స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. దేవుడు మనకిచ్చిన వరం సంగీతం. ఆ వరాన్ని ఒక సంప్రదాయంగా, ఒక బాధ్యతగా స్వీకరించి తెలుగు పాటకు పట్టాభిషేకం చేస్తూ పాడుతా తీయగా అనే ఈ స్వర సామ్రాజ్యాన్ని స్థాపించారు స్వర్గీయ పద్మవిభూషణ్ రామోజీరావు గారు. ఆయన కన్న కలను, ఆయన ఆశయాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి మరపురాని, మరువలేని స్వర సంపదను మనకందించారు మన గాన గంధర్వులు స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కష్టాన్ని ఇష్టపడి, శ్రమతో స్నేహం చేసి, పనిని ప్రేమించి, ప్రతిభకు పదును పెట్టి, విజయాన్ని ఒడిసిపట్టి, గెలుపంటే మనమెదగడం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లు కూడా ఎదగడం అని నిరూపించిన ఆ మహానుభావులిద్దరినీ మనసారా స్మరించుకుంటూ ఈటీవీని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సీజన్ 27th గ్రాండ్ ఫినాలే సంబరాలు స్టార్ట్ చేయడానికి తండ్రి చూపిన పాటల బాటలో నడక నేర్చుకొని తనదైన శైలిలో ఎంతో సమర్థవంతంగా పాడుతా తీయగాను ముందుకు తీసుకెళ్తున్న మన ఎస్పి చరణ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ మెలోడీ ఐకాన్ ఎస్పి చరణ్ గారు. ఆకాశం నీ హద్దురా, హే హే తర 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 తర, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొత్తులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా. నేల విడిచి సాములెన్ను చేయరా, మబ్బుల్లో మెరుపంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగురా, బ్రతుకంటే బస్తీ మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా, నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా, చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా.
నుడి రాత నువ్వు మార్చి రాయరా, నూరేళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచటమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్ పాట్ కొట్టాలిరా, రేసులో జాక్ పాట్ కొట్టాలిరా, సుడిలోకి దూకాలిరా, కడదాకా ఈదాలిరా, నీ ఒడ్డు చేరాలంటే తడాక మజాక చూపరా, తడాక మజాక చూపరా, ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. హాయ్ హలో అందరికీ నమస్కారం. సంగీత మణిహారం చిన్నారుల స్వర సమరం పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం, సంగీత స్వాగతం. ఇకపోతే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన చిన్నారులకి మ్యూజికల్గా సూచనలు చెప్తూ వాళ్ళకి సక్సెస్ బాటని చూపిస్తున్న మన జడ్జెస్ని ఇన్వైట్ చేసేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, విత్ యోర్ అప్లాజ్ లెట్స్ వెల్కమ్ legendary music director Sri Keeravani garu, lyrical boss Sri Chandrabose garu, and melody queen Sunita garu. వెల్కమ్ జడ్జెస్ కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు. మరో ఫైనల్స్ మనందరం కలిసి జరుపుతున్నాము. ఫీలింగ్ సో హ్యాపీ దట్ యూ 3 ఆర్ హియర్ టు హెల్ప్ మీ అవుట్ విత్ దిస్ హోల్ ప్రాసెస్. జడ్జెస్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ సందర్భంగా మీ కెరియర్ స్టార్టింగ్లో, అంటే మీరంటే ఎవరు అని తెలియని కాలంలో, మీరు ఈ కెరియర్ స్టార్ట్ చేస్తూ వచ్చే టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ అవి దాటుకొని ఇప్పుడు మీరు సాధించి కూర్చున్నారు కదా, ఈ విజయాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా. హౌ డిడ్ యూ గెట్ దేర్ అండ్ వాట్ వర్ దోస్ ఛాలెంజెస్ వెన్ యూ వర్ స్టార్టింగ్ బిగినింగ్లో? అందరికీ నమస్కారం, కంగ్రాచులేషన్స్. ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత అదృష్టం చేసుకున్నారో, పాడుతీగా మాతో సహా చిన్నారులందరూ పాడుతుంటే చూడడం మనకు ఎంతో అదృష్టం. ఛాలెంజెస్ అనేవి కెరీర్ బిగినింగ్లో ఎప్పుడు లేవు చరణ్. కెరీర్ చాలా స్మూత్గా స్టార్ట్ అయిపోయింది. అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం, ఒక అవకాశం సూపర్ సక్సెస్ అవ్వడంతో, అంటే అవకాశాన్ని వినియోగించుకొని ఆ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో సూపర్ సక్సెస్, అది సెకండ్ సాంగ్ సూపర్ హిట్, థర్డ్ సాంగ్ సూపర్ హిట్, ఫస్ట్ చెప్పిన సినిమా, డబ్బింగ్ చెప్పిన సినిమా సూపర్ హిట్. కానీ ఒక 2-3 ఏళ్ల తర్వాత స్టాండ్ అవ్వడం అంటూ ఉంది చూసారా, అక్కడి నుంచి చాలా కష్టం స్టార్ట్ అయింది. బట్ ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. పిల్లలకి నలిఫై చేసేస్తాం ప్రతి స్కెడ్యూల్ తర్వాత మార్క్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇంటికి వెళ్ళి మొత్తం నలిఫై చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయటం. ఫ్రెష్ ఛాలెంజ్కి, ఫ్రెష్ ఆపర్చునిటీకి, ఫ్రెష్ సక్సెస్కి ఎదురు చూడటం, అది అలవాటైపోయింది. బట్ భగవంతుడి దయ వల్ల ఎన్ని కష్టాలున్నా కూడా ఏదో ఒక మార్గం చూపించాడు. నేను ఆయన్ని నమ్ముకున్నాను, సంగీతాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఇవాళ ఇక్కడ కూర్చోగలిగాను. అది భగవంతుడి దయ అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు. చరణ్ గారు, సార్,
నా జీవితంలో ఎదురైన సవాళ్ళ గురించి అడుగుతున్నారు కదా. అవునండి, దాన్ని దాటుకొని ఎలా వచ్చారు? ఏం లేదండి, అంటే సవాళ్ళు ఏంటంటే నా జీవితంలో పాటలు రాయడం అనేది కొంచెం చిన్న చిన్న ప్రయత్నాలతో పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. మొదటి పాట తాజ్మహల్ రామానాయుడు గారికి రాశాను. రెండవ పాట రాఘవేంద్రరావు గారికి కీరవాణి గారి సంగీత దర్శకత్వం రాశాను. రాయడం అవకాశాలు బాగానే వచ్చాయి, కానీ ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకునే క్రమంలో నేను సినిమా రంగంలోకి రావడమే పరిమితమైన కొంత పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం, అంతులేని ఆసక్తితో వచ్చాను. తర్వాత ఆ భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా 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 అధ్యయనం చేశాను, అభ్యాసం చేశాను, చదివాను, నేర్చుకున్నాను. ఆ నేర్చుకునే క్రమంలో రాయడం నేర్చుకోవడం, నేర్చుకుంది రాయడం, రాసింది నేర్చుకోవడం, రాయింది నేర్చుకోవడం, ఇలా ఈ క్రమంలో వెళ్తున్నప్పుడు కొంచెం సవాళ్ళన్నీ ఎదురయ్యాయి. ఎందుకంటే సమయం సరిపోలేదు, కానీ అయినా కూడా అందులో సమయాన్ని, వెసులుబాటును తీసుకొని నాకు నేను అధ్యయనం చేయడానికి చాలా చాలా కష్టపడ్డాను. అదొకటే నేను ఎదుర్కొన్న సవాలు, మిగతా ఏం లేవు. కాబట్టి పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం. జీర్ణం కాని భోజనం విషం అవుతుంది, అభ్యాసం చెయ్యని శాస్త్రం కూడా విషం అవుతుంది. ప్రతిరోజు సాధన చెయ్యాలి. మనకు తెలిసింది, మనకు వచ్చింది మనమే గొప్ప అనుకోకూడదు. ప్రతిరోజు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అభ్యాసం చేయకపోతే అనర్థం. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు. అందరికీ నమస్కారం అండి. చరణ్, నా కెరీర్లో అవరోధాలని నేను ఒక దారిలో ప్రయాణించే వాళ్ళకి అవరోధాలు ఉండడం సహజం. అది ఒక్కొక్కసారి ముళ్ళదారి కావచ్చు, పూలదారి కావచ్చు. అయితే నా కెరీర్ మాత్రం, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక సింగర్ అవుదామని వచ్చాను. మ్యూజిక్ డైరెక్షన్ మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. ఆ సింగర్ అవుదామని వచ్చిన వాడిని అప్పుడు సింగర్గా చాలా ప్రబలంగా ఉన్నది బాలుగారు మాత్రమే. అంటే 1982లో నా ఎయిమ్ వచ్చి బాలుగారిని దాటేయాలి అన్న ఒక మూర్ఖపు కోరికతో వచ్చి, ఆ దారి సరైనది కాదు, వేరే దారి తీసుకోవాలి అని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ తెలుసుకున్న తర్వాత నా దారి సుగమమైంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళలో ఒక విద్య ఉంటుంది. ఆ విద్య ఆశకి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే రాణిస్తారు. నాకు చేతనైన విద్య వేరు, నేను పెట్టుకున్న ఆశ వేరు అన్నప్పుడు అది పనిచేయదు. ఎప్పుడైతే నేను సింగర్ని కాదు, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను అనుకుని ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్ళాను, అప్పటి నుంచి నాకు దేవుడు దారి చూపించడం మొదలుపెట్టాడు. అయితే నా ఫస్ట్ రికార్డింగ్లో ప్రసాద్ 70mm జరిగినప్పుడు శాలిగ్రామం, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ రికార్డింగ్ అంతా ప్రాక్టీస్ చేసి రెడీ, లెట్స్ గో ఫర్ టేక్ అనగానే కరెంట్ పోయింది. 4 గంటలు, అప్పుడు జనరేటర్ లేదు అక్కడ. ఆ 4 గంటలు చాలా ఓపికతో వెయిట్ చేసిన దాని ఫలితం తర్వాత సత్ఫలితాలు అనుభవించాను. నేను చెప్పేది ఏంటంటే, అవరోధాలు ఉంటూనే ఉంటాయి. మనకు కావాల్సింది మనం వెళ్ళే దారి మనకి అనువైందా కాదా, మన స్వధర్మమా కాదా అని చూసుకోవడం ఒకటి. ఆ దారిలో అడ్డంకులైనప్పుడు పేషెంట్గా, అంటే సహనంతో ఉండడం, ఈ 2 నేను నేర్చుకున్నవి. అవి ఈ పిల్లలకు కూడా నేను నేర్పబోతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జడ్జెస్. సీజన్ 27లో మీరందరూ రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. పిల్లల్ని పిలిచేద్దామా? ఏవి ప్లీజ్. కార్టూన్స్ చూస్తూ కబుర్లు చెప్పుకునే వయసులో మైక్ పట్టుకుని తమ గాత్రాలతో మనల్ని మెస్మరైజ్ చేయడానికి పాడుతా తీయగా 27th సీజన్లో అడుగుపెట్టారు 12 మంది చిచ్చర పిడుగులు. ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకమైన స్టైల్. వాళ్ల స్వరంలో స్వాగ్ ఉంది, ప్రతి ఒక్కరిలో గెలవాలన్న కసి ఉంది. పాడుతా తీయగా వాళ్లకి కొత్త స్నేహాలను పరిచయం చేసింది, వారి ప్రతిభను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది, వాళ్లకెన్నో జ్ఞాపకాలను అందించింది. మరి 12 మందితో మొదలైన 27th సీజన్లో ఎలిమినేషన్స్ కి చెక్ పెట్టి, విజయంపై గురిపెట్టి గ్రాండ్ ఫినాలోకి మ్యూజిక్ మిసైల్స్ లా దూసుకొచ్చిన 4 చోటా సింగర్స్ కి హార్ట్ఫుల్ గా హై చెబుతూ, క్లాప్స్ తో ఎంకరేజ్ చేస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. సాలూరు రాజేశ్వరరావు గారు, నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట్టు కదా? నా ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. నీకెలా తెలుసు తీయనిది అని? నైట్ టైం అప్పుడు వెదర్ స్వీట్ గా ఉంటుంది, అందుకోసం లిరిక్స్ రైటర్ అలా రాశారు. There you go.
చరణ్ గారు ఎవరు యాంకరింగ్ చేస్తారు? కాదు, ఆయన కూడా మార్కులు వేస్తారు. అందుకే ఇంట్రడక్షన్ అప్పుడు నిద్రపోకూడదండి. నువ్వు పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఏ రాగం? ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసావా పాడుతా తీయగా? చూసాను. హూజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ నైస్లీ. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ నాన్న. వెరీ బ్యాడ్ సింగింగ్. చాస్ బ్రో బ్యాడ్ అంటే గుడ్, గుడ్ అంటే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసామంటే మైండ్ బ్లోవింగ్. ఆకాంక్ష లాగా మేము పాడాలని ప్రతి సింగరు ఆకాంక్షించే విధంగా పాడారు. పద్ధతిగా ఉన్నన్నాళ్ళు మొద్దనుకొని వదిలేశారు. మామూలుగా పాడలేదు, వైరల్ అయ్యేలా పాడావు. వైరల్ వయ్యారిని వచ్చినాను బాబునే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ టుడే. నువ్వు ఎప్పుడైనా పుల్ల ఐస్ తిన్నావా? ఐస్ క్రీమ్ తినను. మరెందుకు చాక్లెట్ ఐస్ క్రీమ్ మానేసావు? వాయిస్ పోతుంది. ఓ మై గాడ్, చిత్ర గారు అన్బిలీవబుల్. అనిపిస్తుంది నాకు ఏమైనట్టు. అనురాధ పౌడ్వాల్ గారు నెయ్యి తింటారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరేం చేస్తారు మేడం? ఏమి చేయను. జ్ఞాపిక కూడా ఏమి తాగదా అట్లాంటి కోల్డ్? ఇయర్ ప్రాబ్లమ్, సో తినకూడదు చల్లవి. అన్ని నువ్వే చెప్పేస్తావు మరి. పాట ఏదైనా సింపుల్ గా పాడేస్తూ ప్రతి థీమ్ లో తన పవర్ ని చూపిస్తూ నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అంటూ ఎలిమినేషన్స్ ని ఓడించి టైటిల్ వేటకి సింహంలా సిద్ధమైన బంగారు తల్లి ఆకాంక్ష వల్లికి ఆల్ ద బెస్ట్ చెప్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తోంది పాడుతా తీయగా సీజన్ 27th గ్రాండ్ ఫినాలే. ఆకాంక్ష వల్లి ఫస్ట్ టైం పాడుతున్నావా నువ్వు జనం ముందు? అవును సార్. అవునా? ఎప్పుడు పాడలా? పాడలేదు సార్. ఇవాళ ఏంటి స్పెషల్ ఏంటి ఇవాళ పాడుతా తీయగలవు? గ్రాండ్ ఫినాలే సార్. అవునా? నువ్వు ఫైనలిస్ట్వా? అవును సార్. ఓ మై గాడ్, అంత రెడీయా? పక్కా ప్రాక్టీస్ చేస్తావా? నేను చేస్తాను సార్. చేస్తావు? ఎస్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, నువ్వు నా పక్కన ఇక్కడే ఉండు, ఇంకొక ఫ్రెండ్ని పిలిచేద్దాం. ఏవి ప్లీజ్. స్వీట్ వాయిస్తో, సూపర్ పర్ఫార్మెన్స్లతో, అందమైన మాటలతో, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఎలిమినేషన్స్ నే ఎలిమినేట్ చేసి టైటిల్ రేసులోకి దర్జాగా అడుగుపెట్టిన పాటల రామ చిలుక జోషిక తన జోష్ ని కంటిన్యూ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తోంది పాడుతా తీయగా సీజన్ 27th గ్రాండ్ ఫినాలే. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గ్రాండ్ ఫినాలే. ఎస్ సార్. ఎక్సైటెడా? ఎస్ సార్, ఎక్సైటెడ్. ఎవరు గెలుస్తారు అనుకుంటా? అందరూ గెలిస్తే బాగుంటుంది. అందరికీ లేదు ఇక్కడ అవార్డులు. ఒక్కళ్ళకే 5 లక్షల రూపాయలు. ఎవరన్నా గెలిచొచ్చు సార్. గెలచొచ్చు, ఎవరైనా గెలిచొచ్చు. ఆ ఒక్కరు ఎవరు గెలిచి తెలీదు సార్. తెలీదా? సరే ఆలోచించు. నువ్వు పాట పాడైపోయే ముందు నేను అడుగుతా మళ్ళీ. ఓకే అంతవరకు సార్. ఆలోచించి పెట్టుకోవాలి. ఓకే సార్. ఓకేనా? ఇంకో మీ ఫ్రెండ్ని పిలిచేద్దామా?
Yes, sir. ఏవి ప్లీజ్. పాట పాటకు పరిణతి చెందుతూ క్లాస్ పాటైనా మాస్ పాటైనా అవలీలగా పాడేస్తూ ఆడుతూ పాడుతూ అందరినీ అలరిస్తూ నంబర్ 1 పొజిషన్లో నిలబడాలని స్వరాస్త్రాలతో ఫైనల్ వారికి ఎంట్రీ ఇచ్చిన అందాల ఆద్యకి ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తోంది పాడుతా తీయగా సీజన్ 27th గ్రాండ్ ఫినాలే. వందో ఒక వెయ్యో ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. హాయ్ ఆద్య. Hi, bro. హౌ ఆర్ యూ? I'm fine. ఓకే, ఇందాక ఇద్దరిని ప్రశ్నలు అడిగాను ఎవరు గెలిస్తే బాగుంటుందని. నాకు తెలియదు బ్రో. ఓకే, వెల్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఒక్కడున్నాడండి, వాడిని నిజంగా ఈ సీజన్ మొత్తం హ్యాండిల్ చేయడం చాలా కష్టమైందండి నాకు. మీరు ఇంతవరకు సౌండ్ చేయనంత సౌండ్ మీరు ఇప్పుడు ఇస్తే కానీ వాడు రాడట. అంతకుముందు ఒక ఏవి ఉంది, చూసేద్దాం. సింగింగ్ కి డాన్స్ ని యాడ్ చేసి తన టాలెంట్ తో అందరినీ అట్రాక్ట్ చేసి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ కంటెంట్ తో నవ్వించి టైటిల్ అనే టార్గెట్ వైపు గురి తప్పని బుల్లెట్ లా దూసుకొచ్చిన అదర్ ఫైనల్స్ లో కూడా అద్దరగొట్టాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తోంది పాడుతా తీయగా సీజన్ 27th గ్రాండ్ ఫినాలే. ఆల్ ఇండియాకి హైపర్ స్ట్రింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగు పొటాటో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కనడెత్ వార్నింగు బై బర్త్డే పుడింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు గబ్బర్ సింగ్ he's not the way to do something gబ్బర్ సింగ్ it's a brand new song to sing. ఏ మిస్టర్ అదుర్ సదర్వ్, టెన్షన్గా ఉన్నావా? లేదు. లేదా? ఏం టెన్షన్ ఏం లేదు. ఏం లేదు. ఈ మధ్య మధ్యలో మళ్ళీ రెస్ట్ రూమ్కి వెళ్ళడం రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయండి ఒక్కొక్క పాటకి మధ్యలో. అసలు కూర్చోడండి, సెట్లో కూర్చోమంటే ఎవరో పాడుతూ ఉంటారు బ్రో బ్రో అంటూ. ఒక 15 సార్లు ఒక ఎపిసోడ్లో ఒక ట్యాంక్ పెట్టుకున్నాడు సపరేట్గా. అట్లాంటి సిచ్యువేషన్లు ఏం లేవు కదరా? ఏం లేవు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, వీళ్ళు చెప్పిన సమాధానం నువ్వు చెప్పావంటే ఈ ఎపిసోడ్ ఇక్కడితో క్లోజ్. మీ నలుగురు ఎవరు గెలుస్తారా? అందరూ గెలవచ్చు. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫైనలిస్ట్ ఈ నలుగురు. బాగా ప్రిపేర్ అయిపోయారా? ఎస్, ప్రిపేర్డ్. ఎలా? మరిగే రక్తం, పొంగే నరం, మండే గుండె, ఎగసే కండ, పాడే మడమ తిప్పని పౌరుషం, మసి చేసే రోషం, పాట మరువని మెదడు, ఇదే నా బాడీ స్ట్రక్చర్, ఇక్కడ నేనే విన్నర్. నువ్వే విన్నర్ అని చెప్పేసావు అయితే. అందరిని బీట్ చేసుకొని ఫైనల్ విన్నర్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. జోషిక, సార్ ఇట్లాంటిది ఏమన్నా నువ్వు కూడా పంచ్ ఏమైనా పెట్టుకున్నావా? పెట్టుకున్నా సార్. చెప్పు మరి. స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, పొజిషన్ అయినా, ఆపోజిషన్ అయినా, పార్ట్ అయినా, పోటీ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్,
history repeats. Winning confirmed. మిస్ వల్లి ఇలాగే సాఫ్ట్గానే ఉంటుందా నీ డైలాగ్ కూడా నీలాగనే? ఫైరా ఏది కానీ ఒకేలా పాడను ఒకేలా బతకనికి ఇంత పెద్ద బతకెందుకు సారు? ఏదైనా ఈ పాడుతా తీగ స్టేజ్ మీద ఇప్పుడే పాడేయాలి. ఇప్పటి వరకు మీరందరూ నేను పాడాలనుకుంటున్నారు, పాటతో పోరాడాను సారు. నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఖచ్చితంగా గొప్ప కొడతాను సారు. ఆ విషయంలో తగ్గేదలే. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా మా ఆద్య బంగారం ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట. ఎందుకంటే వీ వెంట్ టు కాన్వెంట్ స్కూల్ సో వీ వాంట్ టు స్పీక్ అవర్ డైలాగ్ ఈస్ గోయింగ్ టు బీ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అంతే కదా ఆద్య? Wrong, sir. వాట్ ఆర్ యూ సేయింగ్? I'm saying right, but you are saying wrong. అవునా, ఏం చెప్తావు అయితే? తెలుగులో చెప్తా సార్. సరే చెప్పేసి అయితే. నేను పాడతా తీగకి మెల్లగా ఏదోలా పాడేసి వెళ్ళిపోవడానికి రాలేదు సార్. పాటతో పోటీ ఇవ్వడానికి వచ్చా. పోటీ గెలిచి ప్రైజ్ పట్టుకెళ్ళడానికి వచ్చా. పట్టుకెళ్తా. ఈ డైలాగ్ నాలాగా నువ్వు కూడా ఇంగ్లీష్లో రాసుకున్నావు కదా? ఆల్ ది బెస్ట్ బంగారాలు. గుడ్ Thank లక్. you, bro. బాగా మీరు Thank కొంతసేపు you. Thank you, bro. మీ ఫస్ట్ రౌండ్ ప్రిపేర్ చేసుకొని రిలాక్స్ అయిపోండి కొంతసేపు. నేను మళ్ళీ ఒక్కొక్కరిని పిలుస్తాను. ఓకే? Okay, sir. Good luck. Thank you. Good luck. Thank you, bro. Thank you. ఇక ఈ గ్రాండ్ ఫినాలీలో టోటల్గా 4 థీమ్స్లో పోటీ పడబోతున్నారు అనమాట. ఈచ్ థీమ్ వాళ్ళ స్కోర్ 100 మార్క్స్కి. ఈ 4 థీమ్స్ అయిన తర్వాత ఈ 4 హైయెస్ట్ స్కోరర్ విల్ బి ఈ సీజన్ 27 ఛాంపియన్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందచేయనున్నారు. కీరవాణి గారు ఏదో ఒక ప్రెసెంట్గా మీకు ఒక మాట్లాడబోతున్నారు. సార్ చెప్పండి సార్. 4వ స్థానం గెలిచిన వారికి 1 లక్ష రూపాయలు వావ్. నార్ నుంచి. నాలుగో స్థానం గెలిచిన విజేతకు 1,00,000 రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇకపోతే వీ హ్యావ్ టు స్టార్ట్ ద గ్రాండ్ ఫినాలే. దీంట్లో 4 థీమ్స్ అని నేను చెప్పాను. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో వీళ్ళు పోటీ పడబోయే రౌండ్ ఏంటంటే మెడ్లీ. మ్యూజిక్ అంటే టైం మెషిన్ లాంటిది. ఏ కాలం పాట వింటే ఆ కాలంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మా సింగర్స్ కూడా మనల్ని వాళ్ళ పాటలతో ప్రెజెంట్ నుంచి పాస్ట్కి జర్నీ చేయించబోతున్నారు అనమాట. అది ఎలాగంటే 60s, 90s, 2000లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ను ఒకదానికి ఒకటి జత చేసి మెడ్లీ థీమ్లో మాయ చేయబోతున్నారు అనమాట. సో దిస్ థీమ్ ఇస్ మెడ్లీ సాంగ్స్ రౌండ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాల్టి ఈ ఫస్ట్ మెడ్లీ సాంగ్స్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆద్య. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు మన ఇంటి పొదరింటి పువ్వు నిన్ను చూసి నన్ను చూసి నవ్వు. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు మన ఇంటి పొదరింటి పువ్వు నిన్ను చూసి నన్ను చూసి నవ్వు. చుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ గుమ్ 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 గుమ గుమలాడింది. చుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ గుమ్ 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 గుమ గుమలాడింది. వన్నే చిన్నెల చిన్నది వచ్చి నన్నే మెచ్చింది. నవనవలాడే సోయగమంతా నాకే ఇచ్చింది. మనసు నిన్నే చూసి కరిగిపోయింది. చిన్నదా
ఝుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ గుమ్ 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 గుమ గుమలాడింది. చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే. చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపుల ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఇలా పాడావు జడ్జెస్ని అడుగుతాం. ఓకే బ్రో. నువ్వే ఒక్కొక్క పేర్లు చెప్పేసి ఒక్కొక్కళ్ళది. నేనా? ఫస్ట్ కిరవాణి సార్. కిరవాణి గారు. ఆద్య. నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడిన మెడ్లీలో 60s నుంచి స్టార్ట్ చేసి 2026 వరకు ఈ అన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం ఆ ట్రెండ్లకు సంబంధించిన పాటలు పాడావు కదా. అవును సార్. బట్ నాకేం తేడా తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే అన్నీ బాగున్నాయి, నువ్వు అన్నీ చక్కగా పాడావు, అన్నీ మెలోడియస్గా ఉన్నాయి. ఆ పాటలు స్వరపరిచిన వాళ్ళందరికీ కూడా
అభినందనలు. అన్నిటినీ కూడా చక్కగా పాడిన నీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ మనం ఈ సీజన్ బిగినింగ్లో ఒక మాట నేర్చుకున్నాం. ఏంటది? సార్. ఫస్ట్ ఆద్యంతం నేర్చుకున్నాం సార్. అదే చాలు. ఆద్యంతం అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సార్. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మెడ్లీ నువ్వు చక్కగా పాడావు. ఆద్యంతం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. కీరవాణి గారి దగ్గర నుంచి మంచి అభినందనలు అందుకున్నావు. చాలా బాగా పాడావు అన్ని పాటలు. నాకు బాగా నచ్చిన పాటలు ఏంటంటే నువ్వు పాడిన దాంట్లో 3 పాటలు బాగా నచ్చాయి. అది జల్లంత కవ్వింత, అట్లాగే యాయిరే పాట చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. సారంగ ధీర కూడా నచ్చింది. ధీర ధీర కొంచెం నచ్చింది. ధీర ధీర ఏంటంటే నాకు ఎక్కడ కొంచెం ఇంకా బాగా పాడితే బాగుంది అనిపించింది అంటే, అసమాన సాహసాలు చూడరాదు నిద్ర, తర్వాత నియమాలు వీడి రాణివాస మేలుకోర ఏకవీర. ఆ వాక్యం ఇంకా బాగా పాడాలి. ఓకే సార్. ఆ ఒక్క వాక్యం తప్ప మిగతా అంతా బాగుంది. మొదటి 2 పాటలు ఎందుకో కొంచెం ఏదో ఒక చిన్న మబ్బు పట్టినట్టుగా అనిపించింది, కానీ 4 పాటలు అద్భుతంగా పాడావు. 4 పాటలో చిన్న మార్పు ఉంది. అది నా అభిప్రాయం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న. ఫస్ట్ సాంగ్ మొదలుకొని లాస్ట్ సాంగ్ వరకు కూడా. ఏంటో ఈ ఫైనల్స్ అనేసరికి అందరూ ఏదో డిఫరెంట్గా మారిపోతారు. ఎక్స్ట్రాడినరీగా పాడడం స్టార్ట్ చేసేస్తారు. హౌ యూ ఫీలింగ్? అక్కడ నుంచొని ఇంతమంది ముందు పాడడం వెరీ హ్యాపీ. అలాగే ఉన్నాను. నాకు ధీర ధీర కూడా నచ్చింది. ఎందువల్ల నచ్చింది? లో నోట్స్ ఉన్నాయి కదా, ఆ లో నోట్స్లో స్పష్టత పోకుండా ఆ నోటు వినిపించింది, అక్షరం కూడా వినిపించింది. అది నాకు బాగా అనిపించింది అది కూడా. అండ్ మొదటి 2 పాటలు భలే, ఎప్పటి నుంచో అసలు మీ అమ్మగారు వాళ్ళు కూడా వినని రోజులు కదా, మీ తాతయ్య గారి నుంచి వచ్చినటువంటి పాటలు. వెరీ నైస్ నాన్న. మెడ్లీ థ్యాంక్ యూ మ్యామ్. మెడ్లీ చాలా అందంగా కూర్చారు. అండ్ నువ్వు కూడా ప్రతి ఒక్కటి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాల్టి ఈ మెడ్లీ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ జోషికా. తప్పు తప్పు. చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా? చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. నిన్నే వలచితినోయి, నిన్నే వల
కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. కలహంసై కబురులందివ్వన, రాచిలకై కిలకిల నవ్వన, నా పెదవుల మధువులే ఇవ్వన సయ్యాటలోనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు నన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. థ్యాంక్ యూ. Judges, over to you. జోషిక నమస్తే సార్. నమస్తే. నిన్ను నేను ఏమనేవాడిని? జోషిక. జోషిక వచ్చిందంటే జోషిక. మళ్ళీ వచ్చావు, మళ్ళీ తెచ్చావు. బాగా పాడావు, Thank you, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్
థ్యాంక్ యూ సార్. చాలా మనసంతా ఆనందంతో నిండిపోయింది. చాలా బాగా పాడావు. ఏంటంటే అంత బాగా పాడావు. ఒకటి చెప్పాలనిపిస్తుంది నీ గురించి. ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మ గురించి విన్నాను, పంచముఖ ఆంజనేయుడి గురించి విన్నాను, షణ్ముఖుడి గురించి కూడా విన్నాను, కానీ షట్ గళ గాయని గురించి ఇంతవరకు వినలేదు, చూడలేదు. 6 పాటలు 6 రకాలుగా 6 గొంతులతో పాడావు. చాలా బాగా పాడావు. అయితే చిన్న లోపం కూడా ఉంది. ఏంటంటే కంచికి పోతావు కృష్ణమ్మ అనే మొదటి మాట ఇంకా అందంగా రావాలి. తర్వాత ఎన్నో రాత్రులు వస్తాయి పల్లవి తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి దగ్గర ఇంకా అందంగా పాడాలి. ఈ 2 లోపాలు మినహాయించి బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్నే వలచితినో ఏ శృతిలో పాడా ఒకసారి అన్నయ్య గారు సాయి చూపించమ్మా. ఎఫ్ సార్. అది పల్లవి అయిన తర్వాత ఓ ప్రియా ఎలా అంటున్నావు? ఓ ప్రియా. అది చిన్న తప్పు ఉందమ్మా. సారిగా పా కాదు సాగా పా. ఓ ప్రియా పాడు. ఓ ప్రియా. మళ్ళీ ఓ ప్రీ కాదు ఓ ప్రీ. ఓ ప్రియా కాదు, మళ్ళీ ఇంకా కరెక్ట్ చేసుకో. ఓ ప్రియా ఓ ప్రియా. ఓ ప్రియా. గుడ్. అంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి నీకు అది అలవాటు అయిపోయింది. బట్ మెడ్లీ అంతా కూడా చాలా చక్కగా పాడావమ్మా. ఎక్స్ప్రెషన్ నాకు నచ్చింది. అందుకనే ఎలా పాడావాలి మొత్తం ఓవరాల్గా చెప్పమంటే, ఎన్నో సింగర్లు వస్తారు కానీ రాధి జోషికమ్మ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకే నమస్తే మా. నమస్తే జోషిక. జోషిక వస్తే జోష్. ఇక నిన్ను జోష్ అని పిలిచేవారు చంద్రబోస్ గారు. అవును మ్యామ్, ముందు జోష్ అని కూడా పిలిచేవారు. ఓకే ఓకే, ఆ తర్వాత ఇంకేం పేర్లు పెట్టలేదు. అవును. జోషిక అంత బాగుంది నాన్న. నీ వాయిస్ బాగుంది, మాడ్యులేషన్ బాగుంది, స్పష్టంగా పలుకుతున్నావు, అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. కానీ శృతి పోతుంది తల్లి. నెక్స్ట్ రౌండ్కి అది కొంచెం సరి చేసేసుకొని వచ్చేసాయి. ఓకే మ్యామ్. సరేనా? ఓకే. నువ్వు కార్డ్స్ సరిగా వస్తున్నాయో లేదో ఇన్ ఇయర్ మానిటర్లో ఒక్కసారి చెక్ చేసుకో. ఓకే మ్యామ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ మ్యామ్. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ థీమ్ ఇస్ మెడ్లీ సాంగ్స్ రౌండ్. ఇవాళ ఈ ఎపిసోడ్లో మీ ముందుకు రాబోతున్నది అదుర్స్ అధర్వ్. గోదారి గట్టుంది, గట్టుమైన సెట్లుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టుమైన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే మారిపోయావా? అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా? బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే మారిపోయావా? అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా? ఏకాంత వేళ, ఏకాంత సేవ, ఏకాంత వేళ, ఏకాంత సేవ, ముడుచమ్మ దక్కే తిన్నల్లే ఉండు, కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లె పువ్వుల్లో తావల్లే కన్నుల్లో ఎన్నెల్ల. ఏకాంత వేళ, ఏకాంత సేవ, ఏకాంత వేళ.
దిగ దిగ తగ తగ దిగ దిగ తగ తగ తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్లాస్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చాల్తా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి చూపులకు మంచైన మరిగేనే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నమ్మగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. My name is Nani, నేనీకనైతే గాని నీ గుండెల్లో వేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. My name is Nani, నేనీకనైతే గాని నీ గుండెల్లో వేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. నీ రేచ పెద్దదవని నా సైజు చిన్నదవని నీ కింగ్డమ్ నే కూల్చుకుంటే కాను రామగాన్ని. ఈగ 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 యముడి నరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేరి జాననేగా. ఈగ 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 యముడి నరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేరి జాననేగా. సునీత గారు, విల్ స్టార్ట్. నమస్తే మ్యామ్. నాన్న యువర్ వెరీ క్యూట్ రా. థ్యాంక్ యూ మ్యామ్. అని ఈ పాటలు సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఎందులోనూ ఒక డాన్స్ నెంబర్ లేదేంటా అని చూశాను. అవును, ఒక డాన్స్ నంబర్ ఉంది. ఏది? అదేదో మూడో పాట. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే ఈ పాటకి నాకు డాన్స్ రాదు. అధర్వ్ జాక్సన్ కి రాని డాన్స్ స్టెప్ ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నావు? వద్దులే, కొట్టేలా ఉన్నాడు. సరే ఫైనల్స్ కదా. ఆయన కానీ బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మాయి సన్నగా ఇంకొంచెం జోష్గా పాడి ఉండాల్సింది. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అధర్ నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నావు అధర్? బాగున్నాను సార్. ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఈ పాటలన్నీ కూడా? 6 పాటలు. సార్ ఈ 6 పాటలు అంటే ఈ మధ్యలో 1 వీక్ గ్యాప్ ఉంది కదా సార్, ఆ 1 వీక్ గ్యాప్లో నేర్చుకున్నాను సార్. బాగా నేర్చుకున్నావు నాన్న. థ్యాంక్ యూ సార్. నిన్ను కీరవాణి గారు ఏమని పిలుస్తారు? ఐపీఎస్ ఆఫీసర్స్. ఎందుకంటారు అలా? ఐపీఎస్ ఆఫీసర్ అని ఎందుకంటారు? ఎందుకంటే నేను అంత జోష్తో పాడతాను సార్. జోష్ కాదు, జోష్తో పాడుతావు, అది కూడా ఒక కారణమే. కానీ నువ్వు చాలా ధీమాగా, ధైర్యంగా, ఎలాంటి ప్రలోభానికి గురి కాకుండా ఉంటావు. చాలా నిలకడగా, నిశ్చలతతో ఉంటావు, చాలా పక్కాగా ఉంటావు. ఎందుకంటే అధరు ఒకసారి అధరుకు కీరవాణి గారు అందరికి బహుమతులు ఇస్తూ అధరుకు కూడా ఒక బహుమతి ఇవ్వడానికి ముందుకొచ్చి, నీకు ఐప్యాడ్ కావాలా, ఐఫోన్ కావాలంటే నాకు ఏది వద్దనేసి. మనం ఇప్పుడు ఈ వయసులోనే బహుమతులు అంటే మనం ఏదో ముచ్చట పడతాం, మురిసిపోతాం. కానీ వాడు అంత వయసులో బహుమతులకు కూడా వాడు అసలు ఎలాంటి ప్రలోభానికి గురి కాకుండా నాకు బహుమతి ఏది వద్దన్నాడు. అదరు చాలా బాగా పాడావు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు నిర్మోహమాటంగా చెబితే నువ్వు మంచి మనసుతో స్వీకరిస్తావనే ఒక ధైర్యంతో నేను చెప్తున్నాను. ఏంటంటే అమ్మాయి సన్నగా బాగా పాడావు, మేడిన ఆంధ్ర బాగా పాడావు, ఈగ ఈగలో మొదటి వాక్యం చివరి వాక్యం బాగా, మధ్యలో సరిగ్గా పాడలేదు. బుగ్గల దాన బులిబులి బుగ్గల దాన బాగా లాగేవురా, బుగ్గలు నొప్పెట్టేసాయి, బాగా లాగావు. అదేంటో కొంచెం మెల్లగా ఉన్నట్టుంది, ఇంకో టెంపో సరిగ్గా లేనట్టుంది. అది బాగుంది కానీ కొంచెం మెల్లగా అయింది. గోదావరి గట్టు పైన పర్వాలేదు. ఓకే సార్. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, నువ్వేమనుకుంటావు? థ్యాంక్ యూ సార్. అధర్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే చంద్రబోస్ గారు నేను చెప్పాలనుకున్నంత చెప్పారు. ఏమంటావు? ఆయన చెప్పిందే నేను చెప్పినట్టు. ఏమంటావు నువ్వు? ఓకే సార్. ఓకే, ఏమన్నా ఓకే నీకు. నేను ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు అంటున్నాను ఇప్పుడు చెప్తా. ఎందుకు సార్? తెలుసుకోవాలని లేదా నీకు? తెలుసుకోవాలనే ఉంది సార్.
ఇప్పుడు ఒకటి నాన్చకుండా ముక్కుకు సూటిగా మాట్లాడుతున్నావు. నేను సీతయ్య అనే ఒక సినిమాకి మ్యూజిక్ చేశాను. అందులో హరిశ్రీకృష్ణ గారు అంటారు, నాన్చొద్దు అంటారు. నాన్చకుండా సూటిగా మాట్లాడాలి. అవతరాలు అలా అడుగుతారు, డిమాండ్ చేస్తారు. వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారు. ఇది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. వీడొక ఫైర్ క్రాకర్ అంటే ఇప్పుడు లేడీ ఫైర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆకాంక్ష వల్లి. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా, నీకు నేనుంటా వేళ్ళు తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా, నీకు నేనుంటా వేళ్ళు తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. కంటి చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట రాజా. కంటి చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట రాజా. ఆశలు దాచకు, ఆశలు దాచకు, కంటి చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట రాజా. ఓ రాజా. రేపల్లి ఎద ఛల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. రేపల్లి ఎద ఝల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. కన్యాకుమారి కనపడతా తారి, కయ్యాల మారి పడతా బెజారి, పాతాళం కనిపెట్టేలా ఆకాశం కనిపట్టేలా ఊగకే మరి, అతిలేని సుందరి. జింగి చక్క జింగి చక్క చా, చక్క జింగి చక్క జింగి చక్క చా, గోపాల బాల పరయి కాల, ఈ కైపు ఏల ఊపర ఉయ్యాల, మైకంలో మైసభ చూడు, మహారాజా రానా తోడు, సాగని మర్రి సరదాల గారడి. జింగి చక్క జింగి చక్క చా, చక్క జింగి చక్క జింగి చక్క చా. పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా.
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైన లెన్స్ పెట్టి నిదరిపోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే జాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓయే ఓం శాంతి శాంతి అనిపించావే. సున్ తో జరా జానే జానే దిల్ సే తుజ్కో యార్ కియా యే దీవానా నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లో నా చూసో జరా ప్యార్ సే దిల్ కో సమझाना ఐ లవ్ యూ బోలో నా హసీనా. జడ్జెస్, ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు, మంచి పాటలు పాడావు. నీ గాత్రంలోని నీ గొంతులోని భిన్న కోణాలను భిన్నమైన పార్శ్వాలను చూపించే విధంగా చాలా మంచి పాటలు పాడావు. అన్ని Thank అన్ని you so రకాలుగా much, పాడావు. sir. నాకైతే అమ్మ కడుపు చల్లగా ఆ పాట బతకరా బతకరా అనే అక్కడ ఎంత బాగా పలికావు. ఒక్కసారి మళ్ళీ పాడతావా తల్లి? బతకరా బతకరా అని పాడది షూర్ సార్. ఒక్కసారి. బతకరా బతకరా పచ్చగా. చాలా బాగా పాడావు. ఎంత మంచి స్వర రచన అక్కడ, ఎంత అందంగా మామ కంపోజ్ చేశారో. చాలా బాగా పాడావు. నేను ఒక మాట చెప్పాలా? నీ పాటలన్నీ విన్న తర్వాత నా గుండె నిండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా గుండె నిండింది. నా గుండెతో పాటు ఆక్టోపస్, కటిల్ ఫిష్, ఎర్త్వామ్ గుండెలు కూడా నిండాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు 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 అలా అన్నాను? నీకు సీ ఫుడ్ అంటే ఇష్టమా? అన్నీ తింటాను సార్. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ. కాదు, అది కాదు, తినడం గురించి కాదు. తినడం కాదు. ఇప్పుడు నా గుండె నిండిందంటే నాకు ఒకే గుండె ఉంది. కానీ ఆక్టోపస్కి 3 గుండెలు ఉన్నాయి, కటిల్ ఫిష్కి 3 గుండెలు ఉన్నాయి, ఎర్త్వామ్కి 5 గుండెలు ఉన్నాయి. వాటి గుండెలు కూడా నిండే. అంత బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే. నేను ఈ మధ్యన ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీలో కొంతమంది చిన్నపిల్లలు ఒక ఆయన వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఈ పేపర్ బాంబ్స్ అని ఉంటాయి చూడు, ఇలా తిప్పితే పేపర్లు బాంబులా పేలుతాయి పైకి. అలాగా సరిగ్గా పేలకుండా అవి నేల మీద పడిపోతే ఒక అమ్మాయి అందులో ఆ పువ్వులు తీసి నేల మీద పేపర్ తీసుకుని చేతితోటి విసిరి కొట్టింది ఆయన ముఖం మీదకి. అదొక స్టోరీ నేను ఈ మధ్య చదివాను. అది నువ్వు చదివా స్టోరీ? నువ్వు స్టోరీ చదివావా? చదివాను సార్. చదివావా? ఓహో, ఎక్కడొచ్చింది ఆ స్టోరీ? మీ దగ్గరే సార్. ఎవరు అమ్మాయి? నేనే సార్. ఓకే. ఇప్పుడు అదే విధంగా ఆ పువ్వుల్ని ముఖం మీద విసిరి కొట్టినంత జోష్ తోటి అటువంటి జోరుగా ఈ కంటి చూపు చెప్తోంది కావచ్చు, పాటక ప్రాణం ఇవన్నీ కావచ్చు, ఈ 6 పల్లవల్ని ఎట్లాగా విసిరావు మా మీదకి. అవన్నీ చక్కగా గుచ్చుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్స్లో కూడా ఇదే మెయింటైన్ చేయి. చాలా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస. అది ఆ వేరియేషన్ చూపించాలని ఎలా అనిపించింది నీకు? అంటే అక్కడ ఆ సాంగ్లో నవరస మురళి అది ఉంది మ్యామ్. సో బ్యూటిఫుల్. ఎంత అందంగా పలికావో అక్కడ. సో చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా నువ్వు అర్థం చేసుకుంటున్న తీరు నిజంగా ప్రశంసనీయం తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని అది ప్రజెంట్ చేయటం అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ నువ్వు పర్టికులర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ప్రజెంట్ చేసావు చూడు, ఆ తీరు నాకు నిజంగా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ గుడ్ క్వాలిటీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. చాలా బాగా పాడావు ఈ రౌండ్లో నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెడ్లీ రౌండ్తో స్టార్ట్ అయింది. మళ్ళీ రేపు డిస్కో సాంగ్స్ థీమ్తో
ఈ చిన్నారులు పోటీ పడబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.